సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 37వ ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ఈశా వాస్యోపనిషత్ గురించి ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనుచున్నాము. ఈ ఈశావాస్యోపనిషత్తులో ప్రారంభములో శాంతి పాఠము తదుపరి మంత్రములను మనము చెప్పుకుంటున్నాం కనుక ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి పాఠం తర్వాత మొదటి మంత్రములో మనము ఉన్నాము. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మాగ్రధ కస్విత్ ధనం. ఈశావాస్యమిదం సర్వం. ఇదం సర్వం, ఈ కనిపించే జగత్తంతా కూడా నామ రూప క్రియాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఏదైతే ఉన్నదో దానిని ఈశావాస్యం, ఈశ్వరుడు సర్వాధిష్టాన స్వయం ప్రకాశ చైతన్యమగు ఈశ్వరుని చేత ఎవరైతే నియంత్రించేవాడో నియమించేవాడో కంట్రోలింగ్ పవర్, సుప్రీం పవర్, కమాండింగ్ పవర్ అని మనం చెప్పుకుంటున్నామో అటువంటి ఈశ్వరుని చేత ఈ జగత్తునంతా కూడా కప్పివేయబడవలెను అంటే ఆచ్ఛాదించబడవలెను. ఈ జగత్తునంతా కూడా ఈశ్వరమయముగా చూడవలెను అని మనము ఏ విధంగా అయితే రూపనామములను విడగొట్టి ఆ రూపనామములను విడిచిపెట్టినట్లయితే అప్పుడు ఈశ్వరుడు ఒక్కడే మనకు కనిపిస్తాడు. ఎలాగా అంటే బంగారు ఆభరణములో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నగలు, బంగారు నగలు ఉన్నప్పటికీ వాటి పేర్లను, వాటి రూపాలను, నామ రూపములను వదిలిపెట్టి
ఆ నగలన్నీ తయారు చేసినటువంటి దేనితో తయారై ఉన్నదో అది బంగారే అని మనం ఏ విధంగా తెలుసుకుంటున్నామో అదే విధంగా ఆ రీతిలో ఈ సర్వ జగత్తులో మనకు కనిపించే జగత్తంతా కూడా నామ రూప ఈ కర్మ విధానంలో ఉన్నది కాబట్టి ఆ నామ రూపాలను వెడదీసి చూస్తే అంతా కూడా ఈశ్వరుడే. ఎందుకంటే ఆయనే ఉపాదాన కారణం చేత నిమిత్త కారణము, ఉపాదాన నిమిత్త కారణములు రెండు అయిన వాడే ఆ ఈశ్వరుడు. కాబట్టి హృదయాంతరాలములో హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని భగవద్గీతలో 61వ శ్లోకములో మోక్ష సన్యాస యోగంలో చెప్పినట్లు, భగవద్గీతలో కూడా చెప్పినట్లు ఈ మంత్రములో కూడా అనే విషయాన్ని తెలియజేస్తున్నది. అయితే ఈ మంత్రములో ముందు భాగం అంటే ప్రథమ పాదములో సిద్ధాంతాన్ని తెలియజేసింది. ఈ సర్వ జగత్తంతా కూడా ఈశ్వరమయమే, ఈశ్వరుని చేత కప్పివేయబడాలి, ఆచ్ఛాదింపబడాలి అని తెలియజేసినది. ఏ ఒక్క కొంచెం కూడా వదలకుండా అణువు నుంచి బ్రహ్మాండములన్నీ బ్రహ్మాండములంతా కూడా ఈశ్వరమయం, ఒక్కటిగా ఒకే ఈశ్వరునిగా అంత సంపూర్ణమై పరిపూర్ణమైనటువంటి ఈశ్వర మనము భావించాలి అని చెబుతూ తేన ఆ కారణంగా అందువలన త్యక్తేన భుంజీత, త్యక్తేన త్యాగము చేత, అంటే త్యక్తేనంటే విడిచిపెట్టడము లేదా త్యాగము చేయడం, త్యాగేన భుంజీత అంటే భుజ్ అనే ధాతువు నుంచి ఈ భుంజీత అనేది ఏర్పడినది. అంటే భుజ్ దీనికి రెండు రకాలైనటువంటి అర్థములు కూడా ఉన్నాయి. ఒకటి ఈ భుజి ధాతువు నుంచి ఏర్పడిన దానికి ఏమని చెప్తారు? రక్షించుకో. భుంజీత అంటే రక్షించుకో. ఎట్లా రక్షించుకోవాలి అంటే త్యాగేన, త్యాగము చేత రక్షించుకొని నిన్ను నువ్వు రక్షించుకో లేదా నిన్ను నువ్వు పాలించుకో, పాలన చేసుకో. పాలన అనేది ఒక అవ్యవహారం అనేది ఉన్నదన్నమాట. అంటే ఈ పదానికి భోజనము, భుజించుట అనే అర్థంలో కూడా చెప్తారు. మరి రామానుజాచార్యులు వారు వీళ్ళంతా కూడా వైష్ణవైట్స్ కాబట్టి ఈ యొక్క భోగ వస్తువుగా, అనుభవించే వస్తువుగా భగవంతునికి నివేదన చెయ్యి. నువ్వు ఇంత ఈరోజు భోగం ఏమిటంటే భోగ్య వస్తువు. ఈరోజు ఆ దేవాలయాలలో కూడా ఈరోజు చక్కెర పొంగలి, ఈరోజు దద్దోజనము, ఈరోజు పులిహార, వడ, ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి నివేదన అనేది జరుపుతారు. భగవంతునికి నివేదించి మనం కూడా కొంత ఆయన ఆ ప్రసాదాన్ని మనం భుజించాలి అని వాళ్ళు చెప్తారన్నమాట. అంటే భగవంతుని ప్రార్థించడం, ప్రసాదించడం, తీసుకోవడం వరకు పర్వాలేదు. కానీ త్యాగానికి తర్వాత భుజించేదానికి రెండిటికి కూడా సముచ్చయం అంటే సంబంధం లేదు. భోజనాన్ని గురించి చెప్తాయా ఉపనిషత్తులు? ఉపనిషత్తులు అంటే వేదాంతములు, అంతములో అయినటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి బోధించే ఈ ఉపనిషత్తులు దేని గురించి చెప్తే ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. అంటే ఇది ఎవరికి చెప్తున్నారు? మనం ముందే అనుకున్నాం. అంటే ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే పరిపూర్ణ అధికార సాధన
చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ఉత్తమాధికారికి ఈ మంత్రం మొట్టమొదటి మంత్రము ఉపదేశిస్తున్నది. అంటే సాధన చతుష్టయ సంపత్తి, శ్రవణ మనన నిధిధ్యాసలు, ఉత్తమ అధికార లక్ష్యాలన్నీ ఉన్నటువంటి వారికి ఈ మంత్రము ఉపదేశించబడుతున్నది. అంటే నిత్యానిత్య వస్తు వివేకము సాధన సంపత్తి అంటే ఇదివరకు కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇవి మాటి మాటికి పునశ్చరణ చేసుకోవాల్సిందే. అంటే ఏది నిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఇహాముత్ర ఫల భోగ విరాగము, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ, అంటే స్వర్గాది లోకాలలో కానీ ఫల అపేక్ష లేదు. ఎందువల్లంటే అక్కడ అనుభవించిన తర్వాత మళ్ళా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే ఆ స్వర్గలోకాలలో నువ్వు ఏ లోకాలు అనుకుంటున్నావో ఆ లోకాలలో అనుభవించిన తర్వాత, ఏ పుణ్య ఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళా వాడు మర్త్యలోకానికి తోసివేయబడతాడు. క్షీణేపు మర్త్యలోకం ఇక్కడికి మర్త్యలోకానికి మళ్ళా రావాల్సి ఉంది. అంటే అక్కడ ఆత్మజ్ఞానానికి సంపాదించుకునేటువంటి స్థితి పరిస్థితులు లేవు. అందువల్ల ఆత్మజ్ఞానము ఈ లోకంలో, ఈ మర్త్యలోకంలోనే సంపాదించుకునేదానికి యోగ్యుడు. శమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వం అంటే మోక్ష కలిగి ఉండడము, ఇవి మనం చెప్పుకోను. కాబట్టి వీటిని ఆధారంగా మనం తీసుకొని త్యాగము త్యక్తేన, కొంతమంది విడిచిపెట్టుట అనే భావం కూడా చెప్తారు. దేన్ని విడిచిపెట్టాలా ఏమి అనేది కూడా మనము చర్చించుకుంటాం. త్యాగేనైకే అమృతత్వమానశు. ఈ త్యాగం వల్ల అమృతత్వాన్ని పొందుతాడు, అమరత్వాన్ని పొందుతాడు. అంటే పరమ ధర్మార్థ కామ మోక్షములో ఉన్నటువంటి మోక్ష సిద్ధిని పొందు. ఎట్లా పొందుతాడు? ఈ జగత్తంతా కూడా నామ రూప కర్మ వికార జాతకం. అంటే వికారం అంటే పుట్టడము, పెరగడము, తర్వాత దాన్ని విరగడము, లేకపోతే నశించడం, ఇవన్నీ మార్పు చెందుతున్నారు. అంటే వికారం ఉన్నట్టే, అది పుట్టినప్పుడు ఎట్లా ఉండదు అట్లనే ఉండదు అన్నమాట. అటువంటిది కాదు ఈ ఆత్మస్వరూపము, ఈ ఈశ్వరుని ఈ స్వరూపం అటువంటిది కాదు. ఆత్మ, ఈశ్వరుడు, ఇవన్నీ పర్యాయ పదాలుగా మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ బుద్ధి, ఈ నామరూప క్రియా వికార రూపకమైనటువంటి బుద్ధిని పక్కన పెడితే, ఆ బుద్ధిని మనము తీసివేస్తే అప్పుడు ఈశ్వరమయంగా మనకు కనిపిస్తుంది. ఈ సర్వ జగత్తంతా కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది. పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు, అఖిలాండ బ్రహ్మాండముల వరకు ఈశ్వర భావన కనిపిస్తుంది. అందువల్లే ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్యం ఈశ్వరుని చేత ఈశ్ చెప్పుకుంటాం కదా. ఐశ్వర్యము ఈశ్ ఆ ధాతువు నుంచి ఏర్పడినది. ఈశ్ ప్లస్ వర, ఈశ్వర. ఆ ఈశ్వర శబ్దానికి చెప్పుకున్న యవని చేజునించనే గజేంద్ర మోక్షంలో ఆ తెలుగు పద్యాలలో కూడా ఈ గురించి వర్ణించినారు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాల్లో ఉన్నటువంటి శివుడు కాదు. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఏమని చెప్పుకున్నాము? సర్వాధిష్టానానికి అధిష్టానమై, ఆశ్రమమై, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం. అతనికి ఇప్పుడు మనం దేహేంద్రియాదులు, మనో బుద్ధి ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ చైతన్యం కావాలంటే ఆయన చైతన్యం ద్వారా ఈయన జరుగుతున్నాయి. కానీ ఆయనకి ఎవరు చైతన్యం అంటే ఆయన స్వయం ప్రకాశం. ఆయన ఒకరు లేరు. కాబట్టి అటువంటి స్థితిని మీరు పొందాలి అనే ఉద్దేశంతో ఈ ప్రథమ మంత్రములో
మనకు తెలియజేస్తున్నది ఈశావాస్యోపనిషత్తు. ఏమి వదలాలా అని మనం బాగా దీని గురించి చర్చించుకుంటే మరి శంకరుడు ఆది శంకరుడు భగవత్పాదులు వారు చెప్తారు, ధనేషణ, పుత్రేషణ, లోకేషణ. అంటే ఈ ఏషణాత్రయము అంటే ఈ కోరికలు, ఈ మానవుడు నీకు ఈ కోరికలన్నీ ఉండవు. ఇప్పుడు జ్ఞాని ఆయన సన్యాసి అనుకోండి, లేకపోతే జ్ఞానం ఉన్నది. ఎటువంటి జ్ఞానం ఉన్నది? ఈ సర్వ జగత్తంతా కూడా ఈశ్వరమయమై ఉన్నది, ఈశ్వరునిచే ఆచ్ఛాదింపబడి ఉన్నది, ఈశ్వరుడే. ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వరమయమై ఉన్నది అనే స్థితిలోకి వచ్చినారు. ఎప్పుడు ఈ విధంగా ఆలోచన చేసి, ఈ విధంగా శృతి చెప్పినటువంటి విజ్ఞానాన్ని విచక్షణ చేసి, విచారణ చేసి, ఇదంతా కూడా ఆ ఈశ్వరమయం అనే దృష్టిలో ఉన్నప్పుడు అటువంటి వారికి ఈ ధనేషణ, పుత్రేషణ, లోకేషణ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఇప్పుడు గుండు గీయించుకున్న వాడికి దువ్వెనతో అవసరం ఉందా? లేదు. బట్టతల వానికి ఏదైనా దూకుండే దానికి అవసరం ఉందా? లేదా తైలం అవసరం ఉందా? లేదు. ఎందువల్లంటే అసలు ఆ ధ్యాసే లేదు కాబట్టి, అది అవసరం లేదు కాబట్టి అని చెప్తున్నారు. అంటే చాలా మంది ధనేషణ ఎందుకు చెప్పినారంటే, అటువంటి వాళ్ళు కూడా ధనేషణ ఏదని ఉండకూడదు. ధనము ధనంబని కలువరించెదవు, ధనము నీకు బంధనమగురా. ధనమని కలువరిస్తావు, ధనము నీకు బంధనం అవుతుంది. అది ఒక బంధించబడతావు. ధనము ఎడుగిన కొడుకే తన్నగవచ్చును జుడుమురా. ఆ ధనమంతా పోయిన తర్వాత ఆ కుమారుడే నిన్ను తన్నేదానికి కూడా, నిన్ను శిక్షించేదానికి కానీ, నిన్ను కొట్టేదానికి కానీ వస్తాడని అధిగవంలో శంకరాచార్య వారు చెప్పారన్నమాట, తెలియజేశారు. అంటే ఈ లోకములో కామిని కాంచనలు అంటారే, ఈ కాంచనం అంటే ఈ ధనము, బంగారం అని అక్కడ చెప్తారు. ఈ అట్టే కామిని కాంచనలో ఈ పుత్రేషణ ఎట్లా ఉంది? పుత్రేషణ అంటే పుత్రుడు ఎట్లా దారేషణ, దారం ఉంటేనే పుత్రుడు వస్తాడు, భార్య వీళ్ళంతా. అంటే ఒకటి చెప్పినప్పుడు ఇంకా ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ దాంట్లో అంతర్భాగమైన అయి ఉన్నాయని మనము గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పుత్రేషణ అనేది కూడా ఉండకూడదు. ఎవడు నీవు నీ సతిసుతులెవ్వరు, ఎక్కడి సంబంధం విధిరా. ఎవడు నీవు? నువ్వెవడు? నువ్వు ఆత్మ, నువ్వు ఈశ్వర స్వరూపము. ఎవడు నీవు? నీ ఎక్కడి సుతులిదు, ఎవరు నీవు? ఎక్కడ సంబంధం విధిరా. ఎవడు నీవు? నీ సతి సుతులెవ్వరు, ఎక్కడి సంబంధం విధిరా. అంటే ఏదో ఈ జగములో రకరకాలైనటువంటి సంబంధాలు ఏర్పడినాయి, కానీ ఇక్కడ ఏర్పడినటువంటి సంబంధం మరు జన్మలో ఉంటుందా, మారిపోతుందా, పూర్వజన్మలో ఉన్నదా అన్ని మనం విచారించినట్లయితే తేడాలు ఉన్నది. ఎవరికి వారే యమునా తీరే. అందుకనే యమునా తీరములో ఆ ఉప్పొంగిస్తే అప్పుడు భార్య లేదు, పిల్లలు పుత్రులు లేరు, ఇంకొకరు లేరు, ఎవరికి వాళ్ళు రక్షించుకొని వాళ్ళు పరుగులు తీయాల్సిందే. ఆ విధానంగా ఇవంతా కూడా తాత్కాలికమైనటువంటి బంధాలు. కాబట్టి ఈ ధనేషణ
పుత్రేషణ లోకేషణ. లోకములో నాకు ఒక గుర్తింపు ఉండాలి. ఈ గుర్తింపు నేను సంపాదించాలి, నాకు గౌరవం దక్కాలి, నేను గొప్పవాడిని, నా పేరు అందరూ తలుచుకోవాలి, నేను చెప్పినట్లు వినాలి లేకపోతే అనే యొక్క భావాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందువల్ల అంటే ఇతనికి ఇంకా పరిపూర్ణ జ్ఞానం లేనప్పుడు ఆ విధంగా భావిస్తాడు. అట్లన్నీ లేకుండా అందుచే ఆత్మ ప్రకాశంగా ఉన్నది కనుక, నువ్వు ఆత్మ ప్రకాశమే ప్రకాశిస్తున్నది కనుక, ఈ జగత్తంతా ఆత్మ ప్రకాశంతో నిండి ఉన్నది కనుక, నీవు ఆ ఏషణాత్రయంలో ధనేషును, పుత్రేషును, లోకేషును త్యజించి భుజ్ అనే ధాతు ఏం చెప్తున్నది? పాలన చేసుకో, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్తున్నది. పాలన అభ్యవహారం. అభ్యవహారం అంటే ఏమిటి? ఇందాక మనం అది భోజనము. నువ్వు భుజించు. ఈ వైష్ణవైట్స్ రామానుజ మతస్థులు వైష్ణవాలయాలలో ఏమిటి? దద్దోజనము, చక్కెర పొంగలి, పులిహోర, ఒక్కొక్క రోజుకు ఒక నివేదన చేసేది. ఆ భగవంతుని ప్రసాదాన్ని నువ్వు అనుభవించు, తీసుకో అని అంటారు. మంచిదే, కానీ మొట్టమొదట ప్రారంభ దశలో మంచిదే. కానీ ఇక్కడ యు ఆర్ ఈక్వేటింగ్ విత్ దట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈశ్వర హియర్. అక్కడ ద్వైతం ఉంది, నువ్వు వేరు నేను దాసుడినని. అంటే దాసుడిని నేను నీ ప్రసాదాన్ని మీద నేనున్నాను. అట్లా ఈ దాస భావన మొట్టమొదట్లో ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఈ మనుజుడు పరిణామం చెంది ఈశ్వరత్వాన్ని చెందాలి. రామతీర్థ స్వాములు వారు చెప్పారట. రామతీర్థ ఈజ్ వెరీ 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 గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఈ బికేమ్ ఏ సన్యాసి లేటర్. ఈ వాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్లో ప్రొఫెసరు. వారు పేరు చెప్పి అందరికీ భోజనాలు ఫ్రీగా హోటల్లో చదువుకునే విద్యార్థులకు పోయి ఆయన పేరు చెప్పి రామతీర్థ అని పేరు చెప్తే వాళ్ళు ఫ్రీగా ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు. అట్లా జరుగుతూ ఉన్నది. మన వారు చెప్పినారు, మీరు ఈ దాస భావన చేత ఈ దాసును అని ఎన్నో ఏళ్ళు మీరు ప్రార్థన చేసి మళ్ళా తరువాత ఆ బ్రిటిష్ ఈ తురస్కులు వీళ్ళ చేత మేము దాసులు అనుకుంటే ఇట్లా ప్రార్థన చేసినారు కాబట్టి ఈ భారతదేశం దాస్యాన్ని అనుభవించిందని చెప్పారు. చూస్తురా? అంటే మొట్టమొదట్లో ప్రత్యేకగానో లేకపోతే పిల్లవాళ్ళకు తెలియజేసే విధానంగానో చెప్పింది. కానీ ఇవి వేదాంతములు కదా, అంతములో ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఈ భుంజిత భోగానికి ఉందా? ఇటువంటి ఉపనిషత్తుల్లో కూడా భోగాన్ని గురించి చెప్తాయా? లేదు. అంతేకాదు, ఇంకా ఎంతవరకు పోయినారు? ఈ యొక్క భోగ్య వస్తువు ఏమిటి, భోగ శ్రీనివాసుడు ఇవన్నీ అని చెప్తా ఉంటారు చూడండి. ఆ విధానంగా దేవదాసి ఆచారాన్ని కూడా ప్రవేశపెట్టారు. దేవదాసి అంటే ఒక ఊర్లో ఒక దేవాలయం ఉంటే అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మంచి యువతని, ఆ యువతిని నువ్వు దేవదాసి, నువ్వు దేవునికి దాస్యం చేయాలా, డ్యాన్స్ చేయాలా, నాట్యం చేయాలా, ఆమెకి పెళ్లి పేరంటం ఇవన్నీ ఉండకూడదు. వాళ్ళు కూడా ఏదో ఇది ఒక గొప్ప పదవి అనుకొని చెప్పి ఆ విధంగా అయినది. ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఈ విధంగా ఉండే దానివల్ల ఏమైంది, ఇది చాలా అనర్థాలకు దారితీస్తూ అప్పుడు ఇక్కడ కుముదిన్ జోషి ఉన్న కాలంలో ఈ వ్యవస్థను ఆమె నిర్మూలించడం చేశారు. ఇది పనికిరాదు అని చెప్పి తీశారు. సరే, అవన్నీ వేరే. అంటే త్యాగానికి భోగానికి అంటే భుజించటకు ఇక్కడ సముచ్చయం అనేది కుదరలా. ఎందుకు?
ఈ యొక్క త్యాగభావానికి మళ్ళా భుజించేదానికి కుదరలేదు. కాబట్టి సరైన అర్థం ఈ అర్థంలో తీసుకోవాలా, మీ ఆత్మను నువ్వు ఈ విధంగా రక్షించుకో, నువ్వు పాలన చేసుకో అనే విధానములో మనం అర్థాన్ని గ్రహించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అట్లా ఈ ఏషణాత్రయాన్ని నుంచి ఎవరైతే విడబడతాడో అప్పుడు అతనికి ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఇతను ఈశ్వరత్వాన్ని పొందేదానికి అర్హుడైతాడు. అవింత ఇప్పుడు బహుకృత వేషక అంటారు కొంతమంది. ఉదర నిమిత్తం బహుకృత వేష అనేది మనం వింటుంటాం. అంటే నేను కూడా కొన్నిసార్లు విన్నాను. ఏం చెప్తారంటే ఈ ప్రయాణంలో రైళ్ళలో ప్రయాణించేటప్పుడు కాషాయ వస్త్రాలు ధరించేది అడిపోతే అప్పుడు టిక్కెట్ ఎవరనేది అడగరని చెప్పి ఇతను సంచిలో ఈ ప్యాంటు షర్ట్ తీసేసేది, అవి కట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. మనం కూడా చూస్తున్నాం. అందుకనే మలయాళ స్వాముల వారు చెప్పారు, టిక్కెట్ లేకుండా టిక్కెట్లెస్ ప్రయాణం చేయకూడదు. ఈ సాధువులు ఎవరైనా సరే, మా శిష్యులు కానీ ఎవరు కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. నదిని దాటాల్సి వచ్చినప్పుడు ఆ ఓడవాడు డబ్బులు అడిగితే ఆ మలయాళ స్వామి ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఈదుకుంటా పోయినాడు. మరి గుజరాత్ నందా వీళ్ళంతా గంగా నదిని వీధి అవతలకు పోయి చదువుకుంటా ఉన్నారు. ఆ విధానంగా అంటే ఈ ఒకరికి దాస్యం అనేది లేకుండా, ఒకరి మీద ఆధారపడేదని లేకుండా, లేకపోతే ఈ యొక్క ప్రపంచములో వ్యావహారిక సత్తా అంటారు దీన్ని. పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా. అంటే ఇక్కడ నేనేదో సన్యాసిని వేషం వేసుకొని ఆ జాతీయ ధనాన్ని దీన్ని ఇట్లా కొల్లగొట్టకూడదు అనే భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తుల్లో ఈ విధంగా ఈ అర్థము సన్యాసికి, జ్ఞానులకు ఇవన్నీ కూడా ఇది ధర్మబద్ధమైనది కాదు. కాబట్టి వాళ్ళు త్యాగం చేస్తున్నారు. కాబట్టి త్యాగేన ఈ యొక్క త్యక్తేన అంటే త్యాగం, తేన త్యక్తేన భుంజీత. కాబట్టి నువ్వు త్యాగం చేత నైకే అమృతత్వ మానసు, త్యాగమే యోగం. అంటే ఆ యోగి జీవితానికి త్యాగం, ఈయన త్యాగం చేసిపోయినాడు, సన్యసించినాడు. మరి సన్యసించిపోయిన తర్వాత ఆ ఉన్నతమైనటువంటి సన్యాస స్వీకారంలో ఉన్నాడు. కాబట్టి ఇతను ఈ ధనేషణ, ఈ పుత్రేషణ, లోకేషణ ఇటువంటి అన్నీ ఉండకూడదు. కొంతమంది సన్యాసులు సంసారులై కూడా సన్యాసులు అవుతారు. అప్పుడు ఆ జ్ఞానులకు కూడా ఈ పూర్వ సంబంధాలు ఏవి కూడా వాళ్ళ మనసులో ఉండకూడదు. అట్లా ఉన్నట్టయితే ఇతనికి మళ్ళా ఈ జగత్ దృష్టి వస్తుంది. ఎప్పుడైతే ఈ జగత్ యొక్క దృష్టిని, నామరూప కర్మ క్రియాత్మకమైనటువంటి వికార రూపాల భావాలు ఎప్పుడైతే తొలగించుకుంటాడో అప్పుడు ఈశ్వరమయం అవుతుందని చెప్పే విధానంలో. కాబట్టి ఈ త్యాగము చేతనే త్యక్తేరా, త్యాగము చేత నిన్ను నువ్వు రక్షించుకో అని అర్థము. కాబట్టి ఇక్కడ భోజ్య పదార్థమైనటువంటి వాటికి సారం లేదు. కానీ కొంతమంది బహుకృత వేష, ఉదర నిమిత్తం బహుకృత వేషగా, అంటే తలలు బోడులైన తలపులు బోడులైన అని వేమన గారు చెప్పారు. కాబట్టి దీనిలో మనము ఈ మంత్రంలో త్యాగం అంటే త్యాగ పురుషులు, వాళ్ళే మహానుభావులు, వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే ఈశ్వర స్వరూపులనే భావంగా మనం తెలుసుకుంటూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.
ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.